ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. న ఖలు కుశలః స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు ఇది వరకు శరీరం స్వప్నతుల్యమైనటువంటిదిగా భావించమని, అదొక ఛాయామాత్రంగా భావించమని, ప్రతిబింబ స్వరూపంగా భావించమని తెలియజేసి, అది అలా భావించడం కూడా సాధ్యం కాదు, అంత సులభం కాదు, దానికి చాలా ప్రయత్నం ఉండాలి అని చెప్పాను. అయితే నేరుగా ప్రయత్నం చేస్తే కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు నా శరీరం స్వప్న శరీరం లాగానే ఇది కూడా భ్రాంతి రూపమైనటువంటిది నేను భావన చేశాను అనుకో, అప్పుడు మనలో మనకే ఎక్కడ వాదం వస్తుంది, కాంట్రవర్షన్ వస్తుంది అని అంటే, మళ్ళీ మనం ఇదే శరీరంతో భౌతికమైనటువంటి వ్యాపారాలు చేయాలి. ఏ శరీరం భ్రాంతి అని అనుకుంటున్నావో అదే శరీరంతో ఉద్యోగం చేయాలి, వ్యాపారం చేయాలి, సంసారం చేయాలి, తినాలి, వెళ్ళాలి, రావాలి, ఇవన్నీ చేయాలి. అప్పుడు నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు కదా. ఇది నీడలాంటిదని చెప్పి అన్నావు, నీడే అన్నావు అంటే నువ్వు కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఇది నీడని అనుకుంటావా? మిగిలినప్పుడేమో ఇది సత్యం అని అనుకుంటావా? ఈ ఆలోచన వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. దీనికి ఏంటి పరిష్కారం అంటే, అక్కడ ఆయన చెప్తున్నది ఏమిటంటే, ఇది భ్రాంతి అంటే లేనిది అని కాదు. నీకు స్వప్నంలో శరీరం కనిపించింది అంటే లేదని కాదు, ప్రతిబింబంలో కనిపించింది అంటే అది లేనిదని కాదు. అద్దం ముందర ఉన్నంతసేపే ప్రతిబింబం ఉంటుంది, నేను గుర్తుపెట్టుకోవాలి, అంతే, ఇంకేం లేదు. స్వప్నం ఉన్నంతసేపే స్వప్నం ఉంటుంది. స్వప్నం ఉన్నంతసేపే నువ్వు మహారాజువి. నీకు బరాబరులు చేసే వాళ్ళు ఉంటారు, వంది మాగదులు ఉంటారు, ఎవరెవరో వస్తూ ఉంటారు, ఏదేదో కానుకలు ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ పెద్ద రాసి పోసుకొని ఉన్నావు నీ ముందర. ఆహా, బంగారు నాణ్యాలు ఎంత రాసి ఉంది నా ముందర అని చెప్పి అనుకుంటూ ఉన్నావు, మేల్కొన్నావు. అప్పుడు లేదు, ఇది చెప్తున్నాడు. మరి నువ్వు సత్యం తెలుసుకో అని చెప్పి అంటున్నాడే కానీ శరీరాన్ని ఆ వదిలేసుకో అని చెప్పి అనడం లేదు. ఇక్కడ శరీరం మీద భ్రాంతి వదలడమే చెప్తున్నాడు తప్ప శరీరం లేదు అని చెప్పడం లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శాస్త్రాన్ని మనం ఎక్కడ అపార్థం చేసుకుంటాము అని అంటే, ఆ దీని వ్యతిరేకులైనటువంటి వాళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారు. ఏమిటా కథ అంటే, ఒక గురువు శిష్యులకు శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నాడు. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని బోధించాడు. అదే ఆ రోజు పాఠం. ఈ జగమంతా మిథ్యనైనా పరబ్రహ్మం ఒకటే సత్యము అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచో ఒక ఏనుగు వీరావేశంతో వస్తూ ఉంది. వస్తూ వస్తూ
అది ఆ హెరిటేజ్ లో, ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలను ధ్వంసం చేసుకుంటూ వస్తుంది. వీళ్ళు ఓ చెట్టు కింద కూర్చొని పాఠం చదువుతూ ఉన్నారు. వెంటనే గురువు గారు, అరే ఏనుగు తరుముకొని వస్తుంది, పరిగెత్తండి రా అనేసి గురువు గారు పరిగెత్తడం మొదలు పెట్టాడు. అప్పుడు శిష్యులు అన్నారు, స్వామి ఇదంతా మిథ్య కదా అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు గురువు గారు ఏమన్నారంటే, గజము మిథ్య, పలాయనం కూడా మిథ్యనైనా. గజం మిథ్యే, మనం పరిగెత్తుతూ ఉన్నటువంటిది కూడా మిథ్యే అని చెప్పాను. ఇట్లా ఉంటదండి మీ వేదాంతం అని వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. అక్కడ మిథ్య అని చెప్పింది, మిథ్య అంటే లేదు అని కాదు. మిథ్య అంటే లేనిది కాదు. లే లేనిది ఉన్నట్టు కనిపించేది మిథ్య. ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అంటే అర్థం ఏంటి? ఉంది అని అర్థం అక్కడ. ఎప్పుడు? ఆ సమయానికి ఉంటుంది. అందువల్ల శరీరం అనేది ఉంటుంది. శరీరం లేదని శాస్త్రం చెప్పడం లేదు. శరీరం ఉంది. అయితే దాని వాస్తవ స్వరూపం తెలుసుకో, అప్పుడు నీకు దాని మీద భ్రాంతి పోతుంది. నా శరీరం ఎర్రగా ఉంది, నేను హైట్ గా ఉండాను, నాకు రింగు రింగుల జుట్టు ఉంది అని చెప్పి అనుకుంటావు. నాయనా అది నిజమే, ఇప్పుడు నీకుంది లేదని చెప్పడం లేదు. నీకు రింగు రింగుల జుట్టు ఉంది, నువ్వు 6 అడుగుల ఎత్తు ఉండావు, నువ్వు మంచి రంగులోను ఉండావు. అవంతా ఎవరు కాదని చెప్పడం లేదు. కానీ ఇది శాశ్వతం కాదు అని చెప్తున్నాడు. ఇదిగో నువ్వు ఏ రింగు రింగుల జుట్టు ఉందని అనుకుంటూ ఉన్నావో అది తెల్లబడుతుంది, అది రాలిపోతుంది. ఇంత పొడవు ఉన్నటువంటి కారణం చేత ఈ శరీరం వంగిపోతుంది, దీనికి ముసల్తనం వస్తుంది. నువ్వు ఎంత ఎర్రగా ఉన్నా ముసల్తనం వచ్చిన తర్వాత ఆ చర్మం ముడతలు పడిపోతుంది. ఇది సత్యం. అంటే నెక్స్ట్ జరిగేటువంటి పరిణామం. దీన్ని తెలుసుకున్నావు అనుకో, అప్పుడు నువ్వేమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటావు కనుక ఇప్పుడు ఏమైనా చేయగలిగింది ఉంటే చేస్తావు. అందుకోసమని దాని వాస్తవాన్ని తెలుసుకో అని చెప్పి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం ఈ రెండింటిని గురించి చెప్పాడు. అన్నమయ కోశం పరబ్రహ్మం కాదు. అన్నమయ కోశం పరబ్రహ్మం కాదని చెప్పాడే గాని అన్నమయ కోశం లేదని చెప్పలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత ప్రాణమయ కోశం, అది కూడా శాశ్వతమైనటువంటిది కాదు, అది కూడా సచ్చిదానందం కాదు అని చెప్పి అనుకోండి. అందుకని ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు అని చెప్పి, అటు తర్వాత దాని లోపల ఉండేటువంటి మనస్సు, మనోమయ కోశాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. జ్ఞానేంద్రియాణి చ జ్ఞానేంద్రియాణి చ మనశ్చ మనశ్చ మనోమయ స్యాత్ మనోమయ స్యాత్ కోశో మమాహమితి కోశో మమాహమతి వస్తు వికల్ప హేతు వస్తు వికల్పహేతు సంజ్ఞాది భేద కలనా కలితో సంజ్ఞాదిభేద కలనా కలితో బలీయాం బలీయాం తత్పూర్వకోశం తత్పూర్వకోశం అభిపూర్య విజృంభతే యః అభిపూర్య విజృంభతే యః తత్పూర్వకోశమభిపూర్య తత్పూర్వకోశమభిపూర్య విజృంభతే యః. విజృంభతే యః. ఇప్పుడు ప్రాణమయ కోశం ఆత్మ కాదు
అని చెప్పి అనుకున్నాం. ప్రాణమయ కోశం అంటే ఏం చెప్పాం? కర్మేంద్రియాలు 5, ప్రాణం అంటే పంచప్రాణాలు, ఇవి కలిపి ప్రాణమయ కోశం అనుకున్నాం. ఈ ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు. ఎందుకు కాదు అనంటే అది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందం కాదు. ఆ కారణం చేత మనం క్రాస్ చెకింగ్ చేస్తూ ఉన్నాం. దీని లక్షణాల గురించి మనం చెప్పడం లేదు. అన్నమయ కోశం లక్షణాలు ఏందో మనకు అనవసరం, ప్రాణమయ కోశం లక్షణాలు ఏందో మనకు అనవసరం, మనోమయ కోశ లక్షణాలు ఏందో మనకు అనవసరం. మనకు తెలిసినటువంటి లక్షణాలు ఏమిటి? సచ్చిదానందాలు, అవి పరబ్రహ్మ లక్షణాలు. ఆ పరబ్రహ్మ లక్షణాలు దీనికి ఉండాయా లేదా చూస్తాం అంతే. ఇప్పుడు ఇది ముష్టికాయ, వేపకాయ అనే దాంతో మనకు అనవసరం. ఇది తీయగా ఉందా లేదా కొరికి చూస్తాను. ఇది తీయగా ఉంటే తినొచ్చు, ఇది తీయగా లేదు అంటే పడేయాలి అంతే. అది ఏ కాయ అయితే ఏముంది, ఏదైనా పడేసేదే కదా. అందుకని కర్మేంద్రియ పంచకము, ప్రాణ పంచకం కలిపి ఆ రెండింటిని ప్రాణమయ కోశం అన్నాం. ఆ తర్వాత జ్ఞానేంద్రియాణి, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మం, ఈ 5. వేటి ద్వారా ఇన్పుట్ ఉంటుందో, విషయాల్ని గ్రహిస్తాడో వాటిని జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానం అంటే తెలుసుకునేటువంటి ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు. ఏమేమి తెలుసుకుంటాయి? చెవి శబ్దాన్ని తెలుసుకుంటుంది, చర్మం స్పర్శను తెలుసుకుంటుంది, కన్ను రూపాన్ని తెలుసుకుంటుంది, నాలుక రుచిని తెలుసుకుంటుంది, ముక్కు వాసనను తెలుసుకుంటుంది, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు వీటిని తెలుసుకుంటాయి. నాలెడ్జ్ అంతా ఇదే. శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలకు సంబంధించిందే జ్ఞానం అంతా. ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు తర్వాత మనస్సు, వీటిని కలిపి మనోమయ కోశం అంటారు. జ్ఞానేంద్రియానిచ మనశ్చ మనోమయశ్చాత్. మనస్సు అంటే ఇక్కడ అంతఃకరణం అని అర్థం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఈ 4 కలిపి. దీంట్లో మళ్ళీ కొంచెం తేడా కూడా ఉంది. ఇక్కడ మనస్సు అనేది మాత్రమే చెప్పి అంతఃకరణాన్నంతా స్వీకరిస్తున్నామని చెప్పి అనుకున్నాం, కానీ ఇక్కడ మాత్రం మనస్సు అని చెప్పినప్పుడు మనస్సునే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బుద్ధితో చేరినటువంటిది విజ్ఞానమయ కోశం అయిపోతుంది. అందుకే జ్ఞానేంద్రియాలు బుద్ధి కలిస్తే అది విజ్ఞానమయ కోశం అయిపోతుంది. జ్ఞానేంద్రియాలు మనస్సు కలిస్తే ఇది మనోమయ కోశం అయిపోతుంది. కానీ అంతఃకరణం అన్నప్పుడు మనం 4ని చెప్పుకోవాలి. 4 చెప్పుకొని దాన్ని 2గా మార్చుకోవాలి. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 చిత్తం మనస్సులో చేర్చుకోవాలి, అహంకారాన్ని బుద్ధిలో చేర్చుకోవాలి. మనస్సు, బుద్ధి ఈ రెండింటిని పెట్టుకోవాలి. మరి చిత్తం ఏమైందంటే మనస్సులో ఉంటది, అహంకారం ఏమైందంటే బుద్ధిలో అంతర్భాగం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? జ్ఞానేంద్రియాలు 5, మనస్సు, ఇవి మనోమయ కోశం. ఏం చేస్తుంది? ఇది
అంటే జ్ఞానేంద్రియాలు రకరకాలైనటువంటి వస్తువులను చూస్తాయి, తెలుసుకుంటాయి. స్పర్శ ద్వారా, శబ్దం ద్వారా, రుచి ద్వారా, వాసన ద్వారా, రూపం ద్వారా ప్రపంచాన్ని చూస్తాయి ఇంద్రియాలు. చూసినటువంటి దాన్నంతా మనస్సు స్వీకరించి చిత్తము ద్వారా ధారణ చేస్తుంది, నిలబెట్టుకొని ఉంటాం. ఇప్పుడు ఇదేమిటి అని అడిగాం, దీన్ని చూపించి ఇదేమిటి అని అంటే, ఇదిగో ఇది పెన్ అని చెప్పి వెంటనే చెప్తున్నాం. ఎట్లా తెలుసు ఇది పెన్ అని అంటే, ఇది ఇంతకు ముందే చూసింది. దేని ద్వారా చూసింది? కంటితో చూసింది. చూసి దాన్ని ఏం చేసింది? మనసులో భద్రపరిచింది, ధారణ చేసింది, చిత్తంలో ధారణ చేసింది. ఇప్పుడు అవసరమైనప్పుడు ఏం చేస్తుంది? దీని పేరు చెప్తుంది. దీన్ని కంటితో చూస్తుంది, కంటితో చూసి అన్ని ఏం చేస్తుంది? ఫోటో తీస్తుంది. ఈ ఫోటోని చిత్తానికి పంపిస్తుంది, చిత్తం చెక్ చేస్తుంది. దాని దగ్గర చాలా ఫోటోలు ఉంటాయి, లక్షల కొలది ఫోటోలు ఉంటాయి. ఆ ఫోటోల్లో ఈ ఫోటో దేనికి సెట్ అవుతుందో చూస్తుంది. ఓ ఇది పెన్ను, దీనికి సెట్ అయింది. వెంటనే ఆ సమాచారాన్ని మనసుకు చేరవేస్తుంది చిత్తం. చేరవేయగానే మనసు ఏం చెప్తుంది? ఇంద్రియాలకు చెప్తుంది, అంటే నోటికి చెప్తుంది ఇది పెన్ అని చెప్తుంది. దేనికి చెప్తే అది అవుట్పుట్ వస్తుందో దానికి చెప్తుంది. తీసుకునేటప్పుడు ఇన్పుట్ దేని ద్వారా తీసుకుంటే తెలుస్తుందో దాని ద్వారా తీసుకుంటుంది. ఇది మనోమయ కోశం చేసేటువంటి పని. జ్ఞానేంద్రియాణి చ మనః చ మనోమయ స్యాత్. ఇది తత్పూర్వకోశం. ఈ మనోమయ కోశం తత్పూర్వకోశం, దానికంటే ముందున్నటువంటి కోశం. ఏది? ప్రాణమయ కోశం. ఆ తత్పూర్వకోశం దాన్ని అభిపూర్య, ప్రాణమయ కోశాన్ని నింపి విజృంభతే, ఇది విజృంభిస్తుంది. అంటే దాంట్లో ఇది నిండి ఉంటది. ప్రాణమయ కోశం లోపల మనోమయ కోశం నిండి ఉంటది అని అర్థం. మనం ఏం చూసుకోవాలా? శరీరం ఉంటేనే ప్రాణం ఉంటుంది, శరీరమే లేకపోతే ప్రాణం లేదు. ప్రాణం ఉండడానికి శరీరం ఆధారం. ఆ ప్రాణం ఉంటేనే మనస్సు ఉంటుంది, దానికి అది ఆధారం. ఒకదానికి ఆధారాధేయ సంబంధాలు ఉంటాయి. ప్రాణానికి శరీరం ఆధారం. ప్రాణం లేకపోతే కూడా శరీరం ఉంటుందా ఉండదా? ఉంటుంది. ప్రాణం లేకపోతే కూడా శరీరం ఉంటుంది. కానీ శరీరం లేకపోతే ప్రాణం ఉంటుందా? ఉండదు. శరీరం లేకపోతే ప్రాణం ఉండదు. శరీరంలో ఉన్నప్పుడే దానికి ప్రాణం అని పేరు. శరీరంలో లేకుండా గాలి బయట వచ్చేసిందంటే అది గాలి అంతే. ప్రాణం ఉంటేనే ఆ ప్రాణశక్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రాణం అంటే ప్రాణం ఉందనడానికి గుర్తు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగనప్పుడు ప్రాణం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. ఉదాహరణకు యోగం చేసేటువంటి వాళ్ళు ఉండారనుకోండి, కుంభక యోగం చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయకుండా కొంత సమయం పాటు ఉండగలరు. అంత మాత్రాన ప్రాణం లేనట్ట కాదు. అంటే ఏమర్థం?
ప్రాణము శ్వాస రెండు ఒకేసారి ఉంటాయి. అంత మాత్రం చేత శ్వాస లేకపోతే శ్వాసే ప్రాణం అని కాదు. మనకు ప్రాణం పోగానే శ్వాస ఆగిపోతుంది కాబట్టి శ్వాసే ప్రాణం అనేటువంటి భావన కలుగుతుంది. నిజానికి శ్వాసను ఆపినప్పుడు కూడా ప్రాణం ఉంటుంది. అయితే ఆ ప్రాణం ఉండడానికి శ్వాస ఆధారం. అందుకని ఎక్కువసేపు శ్వాస పీల్చుకోకపోతే ప్రాణం ఉండదు. ఆ ప్రాణశక్తి అనేది మండుతూ ఉంటుంది. దానికి గాలి అవసరం. గాలి లేకపోతే కూడా మండుతుందా అంటే కొంతసేపు మండుతుంది, తర్వాత ఆరిపోతుంది. ఒకసారి పెద్ద మంట వేసేసి వదిలేసామంటే గాలి లేకపోయినప్పుడు కూడా కొంతసేపు ఉంటుంది దాని అర్థం. కాబట్టి ప్రాణం అనేది వేరు, శ్వాస వేరు. అదొక పదార్థం, ఇదొక పదార్థం అని అనుకుందాం ఊరికే. కాకపోతే ఏంటంటే ప్రాణం ఉండాలంటే శ్వాస కూడా ఉండాలి. శ్వాస లేనప్పుడు కూడా ప్రాణం ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎక్కడ ఉంటాయి అంటే ప్రాణమయ కోశంలో మనస్సు ఉంటుంది. దీని అర్థం ఏంటి? ప్రాణం ఉంటేనే మనసు ఉంటుంది. అంటే మనసు ఉంది అంటే అర్థం ఏమిటి? ప్రాణం ఉంది అని అర్థం. ఇప్పుడు మనస్సు దేని మీద ఆధారపడి ఉంది? ప్రాణం మీద ఆధారపడి ఉంది. అందుకని ప్రాణాన్ని కంట్రోల్ చేసినామంటే మనసు కంట్రోల్ అవుతుంది. ప్రాణం మనకు కనిపిస్తుందా? కనిపించదు. మరి ఎట్లా అంటే ఆ ప్రాణానికి శక్తినిచ్చేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని మనం అదుపులో చేసుకోవచ్చు. అందుకని శ్వాసను నియంత్రించి, తద్వారా ప్రాణశక్తిని నియంత్రించి, తద్వారా మనసును నియంత్రిస్తాం. ఇది ప్రాసెస్. అందుకని తత్పూర్వకోశం అభిపూర్య విజృంభతే యహ. ఏదైతే అంటే మనోమయ కోశం అని. ఆ మనోమయ కోశం తత్పూర్వకోశమైనటువంటి ప్రాణమయ కోశాన్ని అభిపూర్య నింపి, అంటే దాంట్లో ఉండి, విజృంభిస్తూ ఉంటుంది. ఎలా విజృంభిస్తుంది అంటే సంజ్ఞాది భేద కలనా కలిత. సంజ్ఞ అంటే నామం. సంజ్ఞాది అన్నాడు కాబట్టి నామం రూపం రెండు వస్తాయి. భేద కలనాకలిత. భేద కలన ఆకలిత. భేదాన్ని కల్పించేటువంటి దానితో కూడుకున్నది అని అర్థం. కలన ఆకలిత అంటే కూడుకున్నది, కలన అంటే చేసేటువంటిది. ఏం చేస్తుంది అది? భేదాన్ని కల్పిస్తుంది. మనస్సు భేదాన్ని కల్పిస్తుంది. ఏం భేదాన్ని కల్పిస్తుంది? నామరూపాది భేదాలను కల్పిస్తుంది. బలీయాం. ఆ కారణం చేత ఇది బలమైనటువంటిది. బలమైనటువంటిది. అప్పుడు మమ అహం ఇది వస్తు వికల్ప హేతు. మమ అహం ఇది వస్తు వికల్ప హేతు. ఇప్పుడు సంజ్ఞాది భేదం ఏర్పడింది అంటే నామరూపాలు తెలిసింది. నామరూపాలు ఏర్పడిన తర్వాత మమ అహం అనేది వస్తుంది. మమ అంటే నాది, అహం అంటే నేను. ఏది నీకు అనుకూలమైనటువంటిదో, ఏది ఇష్టమైనటువంటిదో, దేని మీద ఆకాంక్ష ఉందో దాని పట్ల మమ అనేటువంటి భావన కలుగుతుంది. ఇది నాది అనేటువంటి భావన కలుగుతుంది.
మనస్సు లేకపోతే ఇది నాది నీది అనేటువంటి భావనే కలగదు అసలు. ఆ మనస్సులో ఎందుకు కలుగుతుంది అంటే అది భేదాన్ని చూపిస్తుంది కాబట్టి కలుగుతుంది. ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు అమ్మ 2 బలపాలు తెచ్చింది. 2 బలపాలు తెచ్చింది. అన్నదమ్ముడు ఉండారు. ఇద్దరు 1వ తరగతి ఒకడు, 3వ తరగతి ఒకడు చదువుకుంటూ ఉన్నారు. బలపాలు తెచ్చింది. ఆ 2 బలపాలు పిల్లోల దగ్గర ఇచ్చి చెరొకటి తీసుకోండి రా అని చెప్పి అన్నది. చెరొకటి తీసుకుంటారా? తీసుకోరు. ఏం చేస్తారు? పెద్దోడు ఏం చెప్తాడు? రేయ్, ఇది పొడుగుగా ఉంది, నేను పెద్దోడిని కాబట్టి నేను తీసుకుంటాను, ఇది పొట్టిగా ఉంది, ఇది నువ్వు తీసుకో అని అంటాడు. చిన్నోడేమంటాడు? ఎప్పుడు నువ్వేనా పొడుగ్గా ఉండేది తీసుకునేది, ఈసారి నేను పొడుగ్గా ఉండేది తీసుకుంటాను, నువ్వు పొట్టిగా ఉండేది తీసుకో, ఇంతకు ముందు కూడా నువ్వు పొడుగ్గా ఉండేది తీసుకున్నావు కదా అని వాడు అంటాడు. సో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది, వ్యామోహం స్టార్ట్ అయింది. రెండింటి యొక్క ప్రయోజనం ఒకటే, 2 అక్షరాలు రాసుకోవడానికే. కానీ ఈ తేడా ఎందుకు వచ్చింది? రూపభేదము వల్ల. ఆ రూపభేదాన్ని గుర్తించింది ఎవరు? మనస్సు. అందువల్ల సంజ్ఞాది భేద కలనా కలిత, అది విడదీసి చూపించగలదు కాబట్టి బలమైనటువంటిది. ఆ విడదీసి చూపిస్తుంది కాబట్టి అది బలమైనటువంటిది. మనస్సు దేన్నైనా విడదీస్తుంది, అంత బలం ఉన్నటువంటిది. ఎట్లా విడదీస్తుందంటే నామరూపాలతో విడదీస్తుంది. ఇప్పుడు మనం అంగడికి వెళ్ళాం, అక్కడ చక్కెర బిళ్ళలు ఉంటాయి. చక్కెర బిళ్ళలు, చక్కెరను పాకం బట్టి దాన్ని రకరకాలైనటువంటి రూపాలతో, రకరకాలైనటువంటి రంగులతో బిళ్ళలు తయారు చేసి ఉంటారు. ఏనుగు బొమ్మలు, కుక్క బొమ్మలు, పిల్లి బొమ్మలు, ఇట్లాంటివేవో ఉంటాయి. అన్నిటినీ తినేసేదే, అన్ని చక్కెర బిళ్ళలు తీగా ఉంటాయి కాబట్టి అన్ని తినేసేదే. వీడు పిల్లవాడు ఏం చేస్తాడు? ఏనుగు బొమ్మ ఒకటి, కోతి బొమ్మ ఒకటి, పిల్లి బొమ్మ ఒకటి ఏరుకుంటాడు. దాంట్లో ఈ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి అని అడుగుతాడు. ఏనుగు బొమ్మ ఉంది, దీంట్లో పచ్చ రంగు ఉండేది, తెల్ల రంగు ఉండేది, ఎర్ర రంగు ఉండేది, 3 కావాలి నాకు అని అంటాడు. ఆ రూపాన్ని, భేదాన్ని గుర్తిస్తుంది కాబట్టి మనసు బలమైనటువంటిది. అంటే దాన్ని వేరు చేసేటువంటి శక్తి దానికి ఉంది. ఆ వేరు చేసేటువంటి శక్తి కారణం చేత బంధాన్ని కలిగించగలుగుతుంది. బంధం ఎందుకు ఏర్పడుతుంది? అన్ని ఒకటే అయితే ఇష్టాయిష్టాలు ఎందుకు ఉంటాయి? అదేమిటి, ఆ సన్యాసి ఉన్నాడు, అతనికి కాషాయ వస్త్రం ఉంది. ఇప్పుడు అతను షాపులోకి వెళ్ళాడు, వస్త్రం కొనుక్కోవాలి. 2 గంటలు పడుతుందా షాపింగ్ చేయడానికి? ఆ రంగు చూపించండి, ఈ రంగు చూపించండి, దీంట్లో ఆ డిజైన్ ఉందా, ఈ డిజైన్ ఉందా, ఈ రంగు బాగుంది కానీ దీంట్లో ఈ డిజైన్ ఉంటే బాగుంటుంది అని చెప్పంటారు. అంటే ఈ వస్త్రంలో ఉండేటువంటి రంగు, ఆ వస్త్రంలో ఉండేటువంటి డిజైన్ ఒకటి కావాలంటారు. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? కంపెనీకి ఆర్డర్ పెడదామని చెప్తాడు తప్ప ఇంకేం చేయలేడు. కానీ సన్యాసికి ఒకే వస్త్రం, పోతాడు ఏం చేస్తాడు? 4 మీటర్లు కాషాయ వస్త్రం అంటాం, 4 మీటర్ల కాషాయ వస్త్రం తీసుకొని వచ్చేసాడు, అయిపోయింది అంతే. వైట్ అండ్ వైట్ వేసుకునేవాడు ఉన్నాడు అనుకున్నాం, ఎప్పుడు పోయినా ఏం చేస్తాడు? 4 మీటర్లు వైట్ అండ్ వైట్ ఇచ్చేయని చెప్పి అంటాడు, ఇచ్చేస్తాడు, అయిపోయింది. వాడికి సమయం ఏమైపోయింది? తగ్గిపోయింది. అక్కడ బలము బలహీనత ఉందా? లేదు.
కాబట్టి ఎప్పుడైతే ఈ నామరూపాదులు కల్పించబడినాయో అప్పుడు ఇష్టానిష్టాలు వస్తాయి. ఇది నాకు నచ్చుతుంది, ఇది నాకు నచ్చదు అనేటువంటి తేడా ఏముండదు. నువ్వు కట్టుకోవాల్సిందే. సన్యాసి అయినావు కాబట్టి కాషాయం కట్టుకోవాలా. అవతల వాడు తెల్లని బట్టలు వేసుకొని వచ్చినాడు. బా, ఈ వైట్ భలే ఉందయ్యా, ఈ వైట్ నేను వేసుకోవాలి. ఆహా, లేదు, అవకాశం లేదు, అయిపోయింది. అందుకని ఏం చెప్తున్నా అంటే ఇది భేదాన్ని ఎప్పుడైతే కల్పిస్తుందో ఆ వస్తు వికల్పహేతు, వస్తువుతో వికల్పం, భ్రాంతి దానికి కారణమైనటువంటిది కాబట్టి బలమైనటువంటి వికల్పాన్ని కలిగిస్తుంది, సంకల్ప వికల్పాలను కలిగిస్తుంది. కాబట్టి మమ అహం ఇతి, నేను నాది అనేటువంటి వస్తు వికల్ప హేతుకు, ఇది నా వస్తువు, ఇది నేను అనేటువంటి వికల్పాన్ని కలిగిస్తుంది. ఆ కలిగించేటువంటి ఈ మనస్సు జ్ఞానేంద్రియాలతో కూడుకొని మనోమయ కోశం అయింది. అందువల్ల మనస్సు అంటేనే సంకల్ప వికల్పాత్మకమైనటువంటి వృత్తులు కలిగినటువంటిది. ఈ సంకల్ప వికల్పాలన్నీ ఏమేమి ఉంటాయి దీంట్లో? కామ సంకల్పో, కామం ఒక సంకల్పం, సందేహం, శ్రద్ధ, విచికిత్స, ధైర్యం, సిగ్గు, భయం, మళ్ళీ వీటికి వ్యతిరేకాలు ఇవన్నీ. ధైర్యం ఉంటే భయం కూడా, సిగ్గుంటే తెంపర్తనం కూడా, శ్రద్ధ ఉంటే అశ్రద్ధ కూడా, జ్ఞానం ఉంటే అజ్ఞానం కూడా. ఇవన్నీ మనసులో ఉండేటువంటి సంకల్ప వికల్పాలు. ఇవంతా మనస్సే, అంతా కలిపి మనస్సు. కాబట్టి మనస్సును చూపించు అని అంటే, ఇదిగో నాయన మనస్సును చూపించు అంటే నీకు పని చేయాలనే ఆలోచన వచ్చిందా, మనస్సును చూడాలనే ఆలోచన వచ్చింది కదా, ఆ ఆలోచనే మనస్సు. నీ మనస్సును చూపించగలవా? నువ్వు ఏ ప్రశ్న అయితే అడిగావో అదే నీ మనస్సు. కాబట్టి నీలో కలిగేటువంటి సమస్తమైనటువంటి భావనల యొక్క సముదాయానికి మనస్సు అని పేరు. ఆ భావనలు ఎలా ఉంటాయి అంటే సంజ్ఞాది భేద కలనాకలిత, నామరూపాత్మకమైనటువంటి భేదాన్ని కలిగించేవిగా ఉంటాయి, వస్తు వికల్పానికి కారణం అవుతాయి. ఈ కారణం చేత నీలో రెండు రకాలైనటువంటి వృత్తులు కలుగుతాయి. ఒకటి మమ అనేటువంటి వృత్తి, రెండవది అహం అనేటువంటి వృత్తి. ఈ రెండిటి మీదనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. నేను నాది, లౌకిక ప్రపంచం అంతా నేను నాది అనేటువంటి దాని మీద నడుస్తుంది. నేను డాక్టర్ను, నేను లాయర్ను, నేను ఇంజనీర్ను, నేను కవిని, నేను కర్షకుణ్ణి. ఇది నేను మీద ఉండేటువంటి. ఇది నాది, ఈ ఇల్లు నాది, ఈ కారు నాది, ఈ శరీరం నాది, ఈ వస్తువు నాది. ఈ రెండే ఉంటాయి ప్రపంచంలో, నేను నాది, ఇవి ఉంటాయి. నేను నాది అనేది నా ప్రపంచం, నీవు నీది అనేది నీ ప్రపంచం. ఇప్పుడు నేను కాని ఉన్నాయా లేదా ప్రపంచంలో? ఉన్నాయి. ఎందుకు? నేనున్నాను కాబట్టి నేను కాని ఉన్నాయి. నావి ఉన్నాయి కాబట్టి నావి కాని ఉన్నాయి. ఉదాహరణకు నావి లేవు అనుకో, నావి లేవు, అప్పుడు నావి కానివి కూడా లేవు. ఒక హాస్టల్లో పిల్లలకి
యూనిఫామ్ బట్టలు ఇవ్వడానికి తెచ్చారు. ఇప్పుడు ఆ బట్టల్లో నావేవో నాకు తెలియదు, నా సైజ్ ఏదో నాకు తెలియదు, అవి వాటిలో ఏవో నాకు తెలియదు. అందుకని నా బట్టలు నేను తీసుకునేంత వరకు అవన్నీ నావే. నావంటే నావి కాదు, నావి కూడా అందులో ఉన్నాయి. ఒక్కసారి నా బట్టలు నేను తీసుకునేసిన తర్వాత ఇవి నావి, అవి నావి కావు. ఎప్పుడైతే మమత్వం వస్తుందో అప్పుడు మిగతావి నాది కాదు అనేటువంటి భావన వస్తుంది. ఎప్పుడైతే నేను అనేది వస్తుందో అప్పుడు మిగతావి నేను కాదు అనేది వస్తుంది. అందుకని ఎప్పుడు నేను నేను అనేది తీసేస్తావో అప్పుడంతా నేనే. ఎప్పుడు నావి అనేది తీసేసినావో అప్పుడంతా నావే. ఈ నేను నావి అనేది మాత్రమే నిన్ను ఏం చేస్తున్నాయి, చిన్నది చేస్తూ ఉన్నాయి, నిన్ను పరిమితం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏం చెప్తాడు, ఈ ప్లాట్ నాది, ఇక్కడ నుంచి 40 అడుగులు వెడల్పు 60 అడుగులు పొడవు ఉండేటువంటి ప్లాట్ నాది అన్నాడు. నాది అనుకున్నప్పుడు నీది ఎంత అయింది? 40 × 60 2400 చదరపు అడుగులు మాత్రమే నీదయింది. అది నీది కాదనుకో, అది నీకు లేదనుకో, అప్పుడు నీదెంత? ప్రపంచం అంతా నీదే. ఎందుకని ఏదైనా నీది కావచ్చు, ఎక్కడైనా నువ్వు ఉండవచ్చు. ప్రతి మనిషి నాది నాది అనుకోవడం వల్ల గీతలు గీసుకొని ఇంత మాత్రమే ఆ దానికి పరిమితం అయిపోతున్నాడు. ఈ గీతలన్నీ చెడిపేసినాడంటే ఏమవుతుంది? అందరికీ అన్నీ అవుతుంది. నేను ఆస్ట్రేలియన్ సిటిజన్ అని చెప్పి అన్నావు కాబట్టి నువ్వు ఆస్ట్రేలియాకు పరిమితం అయిపోయినావు. నేను ఇండియన్ సిటిజన్ అన్నాను కాబట్టి నేను ఇండియాకు పరిమితం అయిపోయాను. సిటిజన్షిప్ అనేది లేదనుకున్నాను ఉదాహరణకు. అప్పుడు నేనేమవుతాను? ఎక్కడైనా ఉండొచ్చు. అంటే నువ్వు ఎప్పుడైతే నాది నేను అని అనుకుంటున్నావో అప్పుడు నీ పరిధి తగ్గిపోతూ ఉంది. నీ పరిధి తగ్గిపోయినప్పుడు నీ శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకని ఏం చెప్తున్నారు నాయన, నువ్వు అనంతమైనటువంటి శక్తి కలిగినటువంటి వారివి. ఆ శక్తిని తగ్గిస్తూ ఉన్నటువంటివి ఇదిగో ఈ కోశాలు. అందుకని చెప్తూ ఉన్నాడు దాని వివరాలన్నీ కూడా, విశేషాలన్నీ. కాబట్టి మనకేమర్థమైంది ఇప్పుడు? మనోమయ కోశం అనేది ఒకటి ఉంది, అది ప్రాణమయ కోశం లోపల ఉంటుంది. ప్రాణమయ కోశం లోపల ఉంటుంది. జ్ఞానేంద్రియాలు మనస్సు కలిపి మనోమయ కోశం అవుతుంది. ఇప్పుడు ఈ మనస్సే ఏం చేస్తుంది? సమస్తాన్ని మనకు తెలియజేసేటువంటిది మనస్సు. జ్ఞానాన్ని కలుగజేసేటువంటిది మనస్సు. ఎట్లా జ్ఞానాన్ని కలుగజేస్తుంది అంటే ఇంద్రియాల ద్వారా జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. జ్ఞానాన్ని స్వీకరిస్తుంది. అయితే ఈ మనస్సు పరబ్రహ్మ స్వరూపమా? ఇంత చేస్తూ ఉన్నటువంటి మనస్సు పరబ్రహ్మ స్వరూపమా అంటే కాదు. ఎందుకు? అది కూడా సత్యం కాదు. ప్రాణం ఉన్నంతసేపు మనస్సు ఉంటుంది, ప్రాణం పోతే మనస్సు పోతుంది. పోనీ ఇది చైతన్యమా అంటే మనస్సు ఏ పనైనా చేయగలదా? దాని అంతకది ఏమైనా చేయగలదా అంటే ఏం చేయలేదు. దానికి ఇంద్రియాల సహకారం ఉంటేనే చేయగలుగుతుంది. అందువల్ల దానికి స్వయంగా అది చేయగలిగింది ఏం కాదు కాబట్టి అది చిత్తు కూడా కాదు.
పోనీ ఆనందదాయకమైనటువంటిది అంటే మనసు ఇచ్చేటువంటి ఆనందం గురించి మనకు తెలుసు. అందువల్ల దాని గురించి ఎక్కువగా మాట్లాడుకోకపోవడమే మంచిది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనోమయ కోశం కూడా పరబ్రహ్మం కాదు. మనోమయ కోశం కూడా పరబ్రహ్మం కాదు అని చెప్తూ ఇక దాని గురించి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తున్నాడు. పంచేంద్రియైః పంచేంద్రియైః పంచభిరేవ హోతృభిః పంచభిరేవ హోతృభిః ప్రచీయమానో ప్రచీయమాణో విషయాజ్యధారయా విషయాజ్యధారయా జ్వాజ్వల్యమాపో జ్వాజ్వల్యమానో జాజ్వల్యమాణో బహువాసనేంధనైః బహువాసనేంధనైః మనోమయాగ్నిః మనోమయాగ్నిః దహతి ప్రపంచం. దహతి ప్రపంచం. ఒక మంచి ఉపమానంతో మనస్సును గురించి, మనస్సు యొక్క స్వరూపాన్ని గురించి జగద్గురు శంకరాచార్యుల వారు చెబుతూ ఉన్నారు. నాయన, ఈ మనోమయ కోశం ఉంది కదా, దీంట్లో ఈ మనోమయ అనేటువంటిది ఒక మనోమయాగ్ని. ఇది ఒక హోమాగ్ని, ఒక హోమగుండంలో మండుతూ ఉన్నటువంటి అగ్ని. ఇది మనోమయ అగ్ని. దీనికి యజ్ఞం చేసే వాళ్ళు ఉండారు. పంచభిహి హోతృభిహి 5 మంది హోతలు ఉన్నారు. హోత అంటే యజ్ఞగుండం చుట్టూ నిల్చుకొని అందులోకి సమిధల్ని ఆజ్యాన్ని వేసేటువంటి వారు 5గురు ఉన్నారు. పంచభిరేవ హోతృభిహి. ఎవరా పంచభిహి? పంచేంద్రియై. 5 ఇంద్రియాలనేటువంటి హోతలు ఈ మనస్సు అనేటువంటి హోమాగ్ని చుట్టూ కూర్చున్నారు, హోమగుండం చుట్టూ కూర్చున్నారు 5 మంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? విషయాజ్య ధారయ, విషయము అనేటువంటి ఆజ్యధారణం. ఆజ్యం అంటే నెయ్యి. విషయాలనేటువంటి ఆజ్యాన్ని ధారగా ప్రచీయమాన, వాళ్ళు పోస్తూ ఉన్నారు. ఏం విషయాలు? శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఆ విషయాల్ని ఇందులో పోస్తూ ఉన్నారు. అది ఏమవుతుంది? జాజ్వల్యమానః బహువాసనేంధనైః. నానా విధాలైనటువంటి వాసనలు, కర్మవాసనలు అనేటువంటి ఇంధనాల చేత అది జాజ్వల్యమానంగా మండుతూ ఉన్నది. మండుతూ ఏం చేస్తుందట? అది మాత్రమే మండి ఊరుకోవడం లేదు. ప్రపంచం దహతి, ప్రపంచాన్ని దహిస్తూ ఉన్నది. కాబట్టి ఇంత టెంపరేచర్ కారణం ఏంటి? మనస్సు కారణం. మనస్సు ఏం చేస్తుంది? మనస్సు మామూలుగానే ఉంది. దానిలోకి ఇంద్రియాలు ఇంధనాన్ని, ఆజ్యాన్ని తెచ్చి పోస్తోంది. వాసనలనేటువంటి ఇంధనము. ఇంధనం అంటే కర్రలు, సమిధులు అనుకోండి. ఏంటి వాసనలు? అనేక జన్మల్లో చేసినటువంటి పాప పుణ్య కర్మ వాసనలన్నీ ఉంటాయి. ఆ వాసనల
యొక్క ప్రేరణ జరుగుతుంది. ఆ వాసనల యొక్క ప్రేరణతో కర్మ చేయాలనేటువంటి సంకల్పం కలుగుతుంది. కర్మ చేయాలనేటువంటి సంకల్పం కలిగిన వెంటనే ఎందుకు చేస్తాడు అని అంటే, ఈ ఆజ్యధార కూడా ఉంటుంది, విషయాజ్యధార. ఇప్పుడు ఒకడికి ఆరోగ్యం చెడిపోవాలా, ఇది వాసన. ఎట్లా చెడిపోవాలి అని అంటే, ఆహారం ద్వారా చెడిపోవాలి. కారణం ఏమిటంటే, వీడు పూర్వజన్మలో ఆహారంలో కల్తీ చేశాడు. ఇప్పుడు అదే ఆహారం ద్వారా వీని ఆరోగ్యం పాడైపోవాలి. ఇది వాసన, కర్మ వాసన ఇలా ఉంది. ఇప్పుడు ఆ కర్మ వాసనకు ప్రేరణ ఆజ్యం కావాలి. కర్ర వేసేస్తే సరిపోదు, అది మండాలంటే దాంట్లోకి నెయ్యి వేయాలి. అందుకని వాసన అది అంటుకొని మండేంత వరకు ఇప్పుడు ఆజ్యం వేయాలి. ఆజ్యం ఏం వేస్తాడంటే, విషయాల ఆజ్యం, శబ్దస్పర్శ రూపరసగంధాల ఆజ్యం. ఇప్పుడు నాలుక చెప్తుంది వాడికి. ఏం చెప్తుంది? నువ్వు ఏదైనా తిను అని చెప్పు అంటావు. ఏదైనా తిను అనగానే వీడి కర్మ ఏమిటి? ఏదో ఒకటి కల్తీ అయినటువంటి తినాలి. అందుకని వీని కన్ను ఏం చేస్తుంది? ఏది మంచి రంగులో కనిపిస్తా ఉంటుందో ఆ రంగుతో ఉండేది, ఇది ఆకర్షణీయంగా ఉంది, దాన్ని తిను అని చెప్పి అంటాం. సో కన్ను ఆకర్షణీయంగా ఉండేదాన్ని చూసింది. ముఖ్యం చెప్పింది, అస్సలు నెయ్యి వాసన గుమగుమలాడిపోతాంది, ఎంత అద్భుతంగా ఉందో చూడు అని చెప్పింది. చర్మం ఏం చెప్తుంది? పట్టుకుంటే అస్సలు మృదువుగా ఉంది అని చెప్పాను. ఇప్పుడు నాలుక మీద పెట్టుకుంటే ఆహా ఎంత రుచిగా ఉంది అని చెప్పాను. రుచి చూసినావు, అయిపోయింది కదా. అయిపోదు. ఆజ్యధారయ, ఈ ఆజ్యం ధారగా ఎడతెరపి లేకుండా బాగుంది. నెక్స్ట్ ప్లేట్, నెక్స్ట్ ప్లేట్, నెక్స్ట్ ప్లేట్, నెక్స్ట్ ప్లేట్. ఎందుకు? లోపల బహువాసన ఏందనై ఏ కట్టెలు అట్లే ఉండయి, అవి మండవు. ఇంకొంచెం నెయ్యి పోయండి. ఎప్పటి వరకు? ఆ కర్మ పరిపక్వత రావాలి. వాడికి దాన్ని జీర్ణం చేసుకునేంత శక్తి ఆ జీర్ణ వ్యవస్థకు లేకుండా పోయి అది పాయిజన్ గా మారిపోయి వాడు బెడ్ మీద పోయి వాడు సెలైన్ దెక్కించుకోవాలి. ఎందుకని? వాసన అది, పూర్వ వాసన. పూర్వం ఎవడికో ఫుడ్ పాయిజన్ చేశాడు, కల్తీ ఆహారాన్ని వడ్డించాడు. దాని ప్రభావం ఇది, దాన్ని అనుభవించాలి. దాన్ని అనుభవింపజేయడం కోసం తినమనేటువంటి ప్రేరణ కలిగింది. ఆ తినేటప్పుడు ఈ ఇంద్రియాలు రెచ్చగొట్టాయి. ఎంతవరకు రెచ్చగొడతాయి అవి? ఆ కర్మను అనుభవించేంత వరకు రెచ్చగొడతానే ఉంటాయి. దీనికి కారణం ఏంటి? నిజానికి నువ్వు తినడానికి కారణం ఏమై ఉండాలి? నీ ఆకలి కారణం అయి ఉండాలి. నీ ఆకలి కారణమై తింటే అది నిన్ను జాజ్వల్యమానంగా ప్రపంచాన్ని దహించదు, అదే దహించుకుపోతుంది. కానీ నీ ఇంద్రియాల ప్రేరణ చేత తింటే, రుచిగా ఉంది కాబట్టి తిన్నాం అనుకో. ఎక్కడో పెళ్లికి వెళ్ళాం, 60 ఐటమ్స్ పెట్టారు, అన్నీ రుచిగానే ఉన్నాయి, అన్నీ కొంచెం కొంచెం తిన్నాం, మరుసటి రోజు పడుకున్నాం. నీకు ఆకలికి తిన్నాం అనుకో,
ఈ ప్రమాదం ఉంటుందా? లేదు. కాబట్టి తినడం ఆకలి లేదు. అందుకని కర్మలు కూడా ఏం చేయాలా? ఈ అహంత్వ బుద్ధితో, మమత్వ బుద్ధితో చేయకూడదు. కర్తవ్య నిష్ఠతో చేయాలి. నువ్వు చేయాల్సినటువంటి పని కాబట్టి నిష్కామ కర్మం చేయడం వల్ల ఏ ఇబ్బంది లేదు. ఇంకా ఆకలిగా ఉంది, ఆకలి తీర్చుకోవడం వల్ల అన్నం తింటే, ఆకలి తీర్చుకోవడం కోసం అన్నం తిన్నావు అంటే ఇది వాసనా రూపమైనటువంటిదిగా ఏమి ఉండదు. దానికి రుచిని జోడించి, దానికి వాసనను జోడించి, ఇది అద్భుతంగా ఉంది, అలా ఉంది అని అన్నప్పుడు దాంట్లో మమత్వ బుద్ధి వస్తుంది, అహంకారం వస్తుంది. నాకు ఆకలిగా ఉన్నది, అన్నం తిన్నాను అని అంటే దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు చెప్పరు కూడా. నేను ఆకలిగా ఉంది, బిర్యానీ తిన్నాను అని చెప్పి అన్నాడు అనుకో. లేదంటే నేను అదేంటి కర్నూలుకి వెళ్ళాను, పుల్లారెడ్డి స్వీట్ తిన్నాను అన్నాడు అనుకో. పుల్లారెడ్డి స్వీట్ తిన్నాను అని అన్నావు అని అంటే అర్థం ఏంటి? దేనికోసం తిన్నావు నువ్వు? ఆకలి కోసం కాదు, నేను తిన్నాను అనేటువంటి అహంకారం కోసం చెబుతూ ఉన్నావు. నాకు ఆకలేసింది, అన్నం తిన్నాను అని అన్నావంటే అది అహంకారం కాదు, అది అవసరాన్ని తీర్చుకున్నావు. అదే లేదు నేను బిర్యానీ తిన్నానని చెప్పి అన్నావు అనుకో, అప్పుడు ఏం చెప్తున్నావు నువ్వు? నాకు నీ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నావు. ఏదో తిన్నాం, ఆకలి తీరింది అని అన్నప్పుడు అది వేరే విషయం. అట్లాగా నేను ఫలానాది తిన్నాను అన్నప్పుడు అది ఏం చెప్తుంది మనస్సు? మమాహమితి వస్తు వికల్ప హేతు, నేను నాది అనేటువంటి వికల్పాన్ని ఈ మనస్సు కలిగిస్తూ ఉన్నది. దానికి కారణం ఏమిటి అంటే పంచేంద్రియై పంచభిరేవ, ఆ ఐదు ఇంద్రియాలు పంచభిహి హోతృభిహి, ఐదు హోతలుగా మారి దాంట్లో విషయాలనేటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాలనేటువంటి ఆ విషయాలను దారుగా నిరంతరాయంగా పోస్తూనే ఉండాలి. ఇంకా మండకుండా ఎట్లుంటుంది? మండతోనే ఉంది. ఎప్పటి నుంచి మండుతుంది? పుట్టినప్పటి నుంచి. ఎప్పటిదాకా మండుతుంది? చచ్చేదాకా. కారణం ఏమిటి? ఈ ధార ఎప్పుడైనా ఆగితే కదా మంట ఆగడానికి. అందువల్ల మనోమయాగ్నికి, మనోమయం అనేటువంటి అగ్ని దహతి ప్రపంచం, ప్రపంచాన్ని దహించి వేస్తూ ఉన్నది. మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మనస్సు ప్రపంచాన్ని దహిస్తా ఉంది అని మనం అనుకుంటున్నాం. ఆ ప్రపంచంలో మనం తప్ప మిగతా వాళ్ళందరూ ఉండాలనుకుంటున్నాం. నీ పక్కనుండే వాడి మనస్సా? వాడి ప్రపంచంలో నువ్వు ఉండవా లేదా? కాబట్టి ఏమర్థం అంటే నీ మనసు ఏ విధంగా అయితే అవతల వాడిని దహిస్తూ ఉంటుందో అవతల వాడి మనసు నిన్ను దహిస్తూ ఉంది. కాబట్టి అందరూ మంటల్లోనే ఉండాలి. కాకపోతే నువ్వు పెట్టిన మంటలో వాడుండాడు, వాడు పెట్టిన మంటలో నువ్వు ఉండవు. నీ ఇంటికి వాడు నిప్పు పెట్టాడు, వానింటికి నువ్వు నిప్పు పెట్టావు, అంతే. ఇద్దరూ దహతి, ఇద్దరూ కాలిపోయేటువంటి వాళ్లే, ఇద్దరూ నశించిపోయేటువంటి వాళ్లే. అందువల్ల ఇది ఎక్కడ మొదలవుతుంది? వాసనల దగ్గర మొదలవుతుంది. వాసనల దగ్గర మొదలైంది. వాసన ఏం చేస్తుంది? నిన్ను కర్మకు ప్రేరణ కలిగిస్తుంది. నీకు ఆకలైంది, భోంచెయ్యి అనేటువంటి ప్రేరణ కలిగిస్తుంది కర్మ, ఇది వాసన. భోంచెయ్యి అని అనగానే వెంటనే భోంచెయ్యి అనేటువంటి వాసన ఎక్కడ పుట్టింది? మనసులో పుట్టింది. భోంచెయ్యి అని అనగానే ఇవి ఊరికే ఉండవు ఇంద్రియాలు. ఎలాగో తింటున్నాం కదా, కాస్త రుచిగా తిన్నాం అని అంటుంది. ఏది? నాలుగు చెప్తుంది. ఇప్పుడు తిండికి నాలుగుకు ఏం సంబంధం?
దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆకలికి నాలుకకు సంబంధం ఉందా? నాలుక ఏం చెప్తుంది? ఇది తినచ్చు, ఇది తినకూడదు, ఇది రుచిగా ఉంది, ఇది రుచిగా లేదని మాత్రమే చెప్పాలి. అంతటితో ఆగదు. రుచిగా ఉంది కాబట్టి ఇంకా కావాలి, ఇంకా కావాలని అంటూ ఉంటుంది. అంటే నాలుక ఎప్పుడు రుచికరమైనటువంటి తీగా ఉండే వస్తువు తన మీద పెట్టిందంటే అట్లాగే ఉంటుంది, అది ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అది అక్కడి నుంచి బయట రాదు, లోపలికి పోతుంది. ఆ బరువును మోయాల్సింది ఎవరు? కడుపు మోయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. ఇట్లాగే ప్రతి వస్తువు, ఏదో దాన్ని చూసావు, ఇది బాగుంది, బాగలేదు, ఈ డిస్టర్బెన్స్ అంతా మనస్సుకి. అది బాగుంది అనగానే అది మనదైతే బాగుంటుంది, అది బాగుంది కానీ మనదైతే ఇంకా బాగుంటుంది. అది మనది కాదు, ఎప్పటికీ కాదు, కాబట్టి అది బాగుండకూడదు. అది చాలా బాగుంది, అయితే మనదైపోవాలి. ఇది మనస్సు అనేటువంటి అగ్ని చేసేటువంటి ప్రమాదం. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ మనస్సు అనేటువంటి అగ్నిలో దహించుకుపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇదేమైనా మనల్ని గట్టుకు చేర్చేటువంటిదా? గట్టుకు చేర్చేటువంటిదే. ఇది శక్తివంతమైనటువంటిది. కాకపోతే దాని శక్తిని దుర్వినియోగం చేస్తూ ఉన్నది. మనస్సు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం, శరీరం కంటే, ప్రాణం కంటే మనస్సు ఎంత చైతన్యవంతమైందో చూడు. దేన్నైనా సృష్టించగలదు, దేన్నైనా చేయగలదు. పైగా దీంట్లో ఉన్న గొప్పతనం ఏమిటంటే పూర్వ వాసనలకు దీనికి లింక్ ఉంది. శరీరానికి కూడా లింక్ ఉంటుంది, ప్రాణానికి కూడా లింక్ ఉంటుంది, అది వేరే విషయం. కానీ అక్కడ వ్యక్తం కావు. ఒకసారి శరీరం వచ్చేసిందంటే ఇంకంతే, అది దాని పని అది చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ మనస్సులో ఆ వాసనలు అప్పుడప్పుడు ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. అందుకని వాటిని అనుభవించాలా వద్దా అనేటువంటి వివేకం ఇంకోటి ఏదో ఉండి అది చేస్తూ ఉంటుంది. దాన్ని బుద్ధి అన్నారు. ఇప్పుడు ఈ మమ, అహం అనేటువంటి రెండు భావనలు ఎక్కడున్నాయి? ఇవి మనసులో ఉన్నాయి. ఈ రెండిటి గురించే ఆలోచన చేస్తే ప్రపంచం అంతా అర్థమైపోతుంది. నీకు బంధానికి ఇదే కదా కారణం. నాది అనుకున్నావు, నీకు బంధం ఏర్పడింది. అది బాగున్నంత కాలం నీకు ఆనందం వేసింది. ఓ ఒకడు ఒక పొలం కొన్నాడు, దాంట్లో కొన్ని మామిడి చెట్లు పెట్టాడు. మామిడి చెట్లు పెట్టాడు, అది బాగా పూత వచ్చింది, బాగా కాయలు కాసింది. ఇప్పుడు ఆనందం వేసింది. దాన్ని మార్కెట్కి తీసుకుపోయి అమ్మాలని అనుకున్నాడు. వాడు అనుకున్న రేటు రాలేదు. ఒక కేజీ 30 రూపాయలకైనా అమ్ముదామని అనుకున్నాడు. కేజీ 10 రూపాయలే పోతుంది. ఇప్పుడు అదే పంట అతనికి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంది. టమోటాలు బాగా పండినాయని ఆనందించాలా, 2 రూపాయల కిలో అమ్మాల్సి వస్తుందని బాధపడాలా? ఇప్పుడు పంట బాగా పండినప్పుడు నీకు ఆనందం కదా ఉండాలా? మరి దానికి ధర తగ్గిపోయిందని నువ్వెందుకు బాధపడతావు? బాధపడుతున్నావా లేదా? అంటే నాది అని అనుకున్నప్పుడు దానికి ఒక డిజైన్ చేసుకుంటాను నేను. ఆ డిజైన్ ప్రకారం ఉంటేనే బాగుంటది. నాకు బాగా పండాలి, మిగతా వాళ్ళకంటే ఎక్కువ బాగా పండాలి, ధర ఉండాలి.
బాగా పండినప్పుడు ఆనందము, ధర లేకపోతే దుఃఖం. పండి కూడా ఆనందంగా ఎందుకు లేడు? పండినందుకు ఆనందంగా ఉండొచ్చు కదా, ధర లేనందుకు దుఃఖంతో ఉన్నాడు కదా. అంటే నీకు ప్రపంచం ఎలా ఉండాలి అనేది నువ్వు అనుకున్నట్లు ఉంటే ఆనందంగా ఉంది, నువ్వు అనుకున్నట్లు లేకపోతే దుఃఖంగా ఉంది అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. అందుకని ఈ దుఃఖానికి, ఈ ఆనందానికి కారణం ఏమవుతుంది? నీ మనస్సే అవుతుంది. నీ మనస్సే అవుతుంది. ఇప్పుడు అదే టమోటాల గురించి ఇంకో మాట మాట్లాడతాం. తీవ్రంగా పంట పండింది, ₹2కే కిలో దొరుకుతుంది. టమోటా సాస్ చేసే కంపెనీ పెట్టుకొని ఉండేవాడు అనుకుందాం. ఇప్పుడు వాడు ఆనందిస్తాడా లేదా? ₹2కే మంచి టమోటాలు దొరుకుతున్నాయని అంటే వాడికి అది ఆనందాన్ని ఇస్తుంది, నీకు దుఃఖాన్ని ఇస్తుంది. పంట పండడం వాడికి ఆనందం, పంట పండడం నీకు కూడా ఆనందమే. కానీ దానికి నువ్వు కోరుకున్న ధర ఉండడం నీకు ఆనందం, ధర తగ్గిపోవడం వాడికి ఆనందం. అందరి ఆనందాలు ఒక రకంగా లేవు. అందరి ఆనందాలు ఒక రకంగా లేవు. కారణం ఏంటంటే వస్తు వికల్ప హేతువు. ఒక్కొక్కడి వికల్పం ఒక్కొక్క రకంగా ఉంటుంది. నది ప్రవహించడం అందరికీ ఇష్టమే, పొంగిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. లోతట్టు ఆక్రమించుకొని ఉండేవాడు అనుకో, వాడికి నది ప్రవహించడం కూడా ఇష్టం ఉండదు. కానీ నీళ్లు మాత్రం కావాలి వాడికి. ఇంత కాంట్రవర్షన్స్ మన మనసులో ఉంటాయి. అందుకని ఈ మనస్సు మొత్తం ప్రపంచాన్నంతా సృష్టిస్తూ ఉన్నది. నీ మనస్సే నీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నువ్వు ఎవరిని కలుపుకోవాలి, ఎవరిని వదులుకోవాలి అనేది నీ మనసు చెప్తుంది. ఎవరిని కలుపుకుంటావు? నీకు అనుకూలంగా ఉండే వాళ్ళని కలుపుకుంటావు అంతే. నీకు ప్రతికూలంగా ఉండే వాళ్ళని వదిలేస్తావు. కాబట్టి నీ ప్రపంచం ఏమి నీ ప్రపంచం అంటే నేను, నా భార్య, నా పిల్లలు, మా బంధువులు, నా స్నేహితులు, ఇది నా ప్రపంచం అండి అని అంట. ఇంకొంతమంది ఉంటారు, ఆ స్నేహితులు అంటే ఎంతమంది స్నేహితులు? నాకు 2 స్నేహితులు ఉండారండి అని. ఇంకొకరిని అడిగితే నాకు 200 మంది స్నేహితులు ఉండారు, నాకు 4 కుటుంబాలే బంధువులు అని అంటారు. ఇంకొకరికి 400 కుటుంబాలు ఉంటారు. అంటే దీనికి అంతటికి కారణం ఏంటంటే మనస్సే కారణం. మనస్సే కారణమై ఉంది. అది మనం ఎక్కడో గుర్తుపెట్టుకోవాలి. అదే మనస్సు నీ ప్రపంచాన్ని దహించి వేస్తూ ఉన్నది. ఇది మనోమయ కోశం. ఆ తర్వాత విజ్ఞాన ఆనందమయ కోశాలు తెలుసుకున్నాం. ఇందులో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? వాసనలు ఉన్నాయి కదా, ఉమ్, ఆ వాసనలు కట్టెలు అనుకున్నాము. విషయాలు నెయ్యి ద్వారా ఉమ్, ఆజ్యం అనేది జరుగుతా ఉంది. ఉమ్. ఆ ఇప్పుడు దీనికి విముక్తి ఏంటి? ఇప్పుడు వాసనలు ఉన్నాయి, ఏం చేయాలి? ఇప్పుడు నేను విషయాల ద్వారా ఏమీ ఆజ్యం పోయట్లేదు, కానీ అది ఎప్పుడు కాలుతుంది తెలియదు కదా. మరి వాసనలు ఏమైపోతాయి? అది కాలాలనా, కాలకూడదా? ఏం చేయాలి మరి? కాలుతాయి, కాలుతాయి. ఇక్కడ విషయం ఏంటంటే కాలుతూ ఉన్నప్పుడు చూడాలి. నువ్వు కట్టెల్ని కాల్చే అంత నెయ్యి పోయి, కట్టెలు కాల్చేంత అవి బాగుంది. అవి కాలిపోయేంత పోయి, అది నువ్వు బాగుంది. పోస్తూనే ఉంటే అది మంటతనే ఉంటుంది కదా. ఆ, కట్టెలు కాలిపోయినా కూడా మండుతా ఉంటది. నువ్వు ఎంత కాలాలో అంత కదా పోయాలి. నీ వాసనలో దాన్ని అనుభవించేసినావు, అయిపోయింది. దాన్ని నువ్వు ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నావు. ఆ నెయ్యి కాలుతుంది అంతే, కట్టెలు నెయ్యి అయిపోయినాయి. మండుతూ ఉంటుంది, నెయ్యి మండుతూ ఉంది. ఆ, ఇప్పుడు ముందుగా ఏం మండుతుంది? కట్టె మండదు, కట్టె మంట. నెయ్యి మండుతుంది.
రెండిట్లో ఏది హైలీ ఇన్ఫ్లేమబుల్? నెయ్యి. నెయ్యి. కాబట్టి నువ్వు నెయ్యి పోస్తా అంటే ముందేం మండతా ఉంటుంది? నెయ్యేమో. నెయ్యే మండతా ఉంటుంది. పైగా అది పెద్దగా మంట వస్తూ ఉంటుంది. కర్ర దానికి సపోర్ట్ గా ఉంటుంది అంతే. నువ్వు నెయ్యి తగ్గించినావు అనుకో, నెయ్యి పోసేది ఎంతసేపు పోయాలా? కర్ర అంటుకునేంత వరకు పోయాలా. ఆ తర్వాత కర్ర మండాలి. అది మండిందంటే అది బూడిదైపోతుంది. అట్లా కాకుండా కట్ అవుతుంది మాట వినపడట్లేదు. వినపడలా ఏదో ప్రాబ్లం ఉన్నట్టు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుంది. కర్ర అంటుకున్నది, ఇప్పుడు నెయ్యి పోయడం ఆపేసినావు. కర్ర మండింది, బూడిదైపోయింది, అయిపోయింది. నీ వాసనలు అయిపోయినాయి అక్కడ. నువ్వు కర్రలు అట్లే పెట్టేసి ఆ కర్రల మీద పోస్తూనే ఉంటే నెయ్యి మండుతోందే కానీ టిన్నులు నెయ్యి అయిపోతుందే కానీ కర్రలు కాలిపోవడం లేదు. అవి అట్లే ఉంటున్నాయి. ఇంకా నువ్వు చాలా కర్రలు ఉన్నాయి, నువ్వు కాల్చాల్సినటువంటి కర్రలు చాలా ఉన్నాయి, చాలా వాసనలు ఉన్నాయి. ఇవి అయిపోతే దాని తర్వాత రావాల్సినటువంటి క్యూలో చాలా ఉన్నాయి. అంటే కొన్ని విషయాలు కూడా మనకి అవసరం కాలడానికి, వాసనలు కాలడానికి. కొన్ని విషయాలు అది కాలే వరకు. కొన్ని విషయాలు కాదు, ప్రతి విషయమూ అవసరమే. ఎందుకంటే వాసన అనేది కర్ర అనేది దాని అంతకు అది అంటుకోదు కదా. కర్ర అనేది దాని అంతకు అది అంటుకోదు. దాన్ని అంటించడానికి ఏం కావాలా? నిప్పు కావాల్సిందే. ఈ నిప్పే మనస్సు. ఆ మనసు పనిచేయాలంటే, నిప్పు అంటుకోవాలంటే దానికి అగ్గిపెట్టి కావాలి, లేదా నెయ్యి కావాలి, దీపం కావాలి, కర్పూరం కావాలి, ఏదో ఒకటి అంటించాలి. అక్కడ మండే గుణం ఉండేటువంటిది విషయం. మనస్సు మండుతుంది, మండే గుణం ఉండేటువంటిది విషయం. శబ్దమో, స్పర్శనో, రూపమో, రసమో, గంధమో ఏదో ఒకటి ప్రేరణ కలిగించాలి. కలిగించి వదిలేయాలి, కంటిన్యూ చేయకూడదు. ఇప్పుడు దాన్ని నువ్వు చూడాలి, కాలుతున్న దాన్ని చూడాలి. ఇది నా కర్మ వశం చేత ఇదిగో నేను చూస్తున్నాను. రమణ మహర్షి గారు ఆ ముందు శరీరానికి ఏర్పడినప్పుడు దాన్ని చూస్తూ ఉన్నా, రామకృష్ణ పరమతో చూస్తూ ఉన్నా. దానికి హైరాణ పడిపోలేదు, దానికోసం ఇంకొన్ని కర్మలు చేయలేదు. దాన్ని అనుభవిస్తున్నాం, అయిపోతుంది. ఇప్పుడు మనసు, చిత్తము ఒక గ్రూప్ కింద వేసుకున్నాము, బుద్ధి, అహంకారం ఒక గ్రూప్ కింద వేసుకున్నాం కదా. మరి ఈ అహంకారం ఇప్పుడే వచ్చేసింది ఏమని చూస్తున్నా, మమ అహమితి అనేసి. అది మనసులో అన్ని అంతర్భాగాలే, మనం విభజన చేయడం కోసం చేసుకున్నాం. అందుకే నేను మొదటే మనస్సు అనగానే 4 తీసుకోవాలి అని చెప్పి, ఇక్కడ కోశాన్ని మనం సపరేట్ చేయడం కోసం, మనోమయ కోశాన్ని సపరేట్ చేయడం కోసం జ్ఞానేంద్రియాలు, మనస్సు, మనోమయ కోశం, జ్ఞానేంద్రియాలు, బుద్ధి, విజ్ఞానమయ కోశం. ఎందుకంటే అది నిశ్చయాత్మకమైనటువంటిది కాబట్టి, ఇది సంశయాత్మకమైనటువంటిది కాబట్టి మనోమయ కోశం బుద్ధిని దాంట్లో చేర్చి సపరేట్ చేశారు. అంటే అనేకమైనటువంటి ఆప్షన్స్, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అన్ని ఆకర్షణీయంగానే ఉన్నాయి. మనం అనుకున్న ఇందాక పెళ్లికి పోయాం, 60 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో స్వీట్స్ దగ్గరికి పోయాం, 10 స్వీట్లు ఉన్నాయి. ఏ స్వీట్ చూసినా అందంగా ఉంది, ఏ స్వీటు తాకినా మృదువుగానే ఉంది, ఏ స్వీటు చూసినా గుబాళిస్తూ ఉంది. ఏది తినాలా అని అనుకున్నప్పుడు బుద్ధి చెప్తుంది,
ఇదిగో దీన్ని తిను, ఇది నువ్వు సో ఇంతవరకు ఇ- ఇ- తిన్నటువంటిది. ఇది తింటే ఈ వాసనల కట్టి కాలుతుంది బాగా. ఆ మనసు అనేది ఏం చెప్తుంది? అన్ని తింటే ఏమవుతుంది అని అంటుంది. బుద్ధి ఏం చెప్తుంది? అన్ని తింటే షుగర్ పెరిగిపోతుంది, ఈ ఈ ఐదింట్లో ఇది బెస్ట్, దీన్ని తిను అని అంటది. అది నిశ్చయాత్మకమైనటువంటి. అక్కడ విజ్ఞానం, జ్ఞానేంద్రియాలే ఒక డెసిషన్ మేకింగ్ వచ్చినప్పుడు అది విజ్ఞానం అవుతుంది. దాన్ని విజ్ఞానమయ కోశం అని. మనోమయ కోశంలో ఏముంది? అంత తినమని చెప్తుంది అది. బాబు ఏమిరా నువ్వు, ఇట్లాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా, తినే ఏమవుతుంది అని చెప్పు అంటుంది మనసు. సో అసలు కట్టి కాలదు, ఆ, ఆ వాసనలు అసలు పోవు. కట్ వాసనలు అట్లే ఉంటాయి, ఇది పోస్తా ఉంటుంది. ఇప్పుడు నువ్వు తిన్నాడు. పోస్తా ఉంటావు, ఒక సూరి ఆ నెయ్యి కూడా కాలకుండా కూడా అట్లే పేరకపోతా ఉంటాయి. నెయ్యి ఏమవుతుంది? మంట నాపే అంత నెయ్యి పోసేస్తే ఏం చేస్తుంది? ఆరిపోతుంది. అదే చెప్తున్నా. మంట చిన్నగా ఉండేటప్పుడు మళ్ళా నెయ్యి వాసన పోసినాం. రూపంగా మళ్ళా వచ్చే జన్మకి వెళ్ళిపోతుంది అది. అన్నీ ఉంటాయి. విషయాలే వాసనలు కదా. విషయాలు వాటిని అనుభవించినప్పుడు ఆ కర్మలు వాసనలుగా పరిణామం చెందుతూ ఉంటాయి. అందుకని ఆ విషయాల పట్ల జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనస్సును విషయాలు లాగేస్తూ ఉంటాయి, అటువైపు వెళ్లాల్సిన దాన్ని ఇటువైపు లాగుతూ ఉంటాయి. అటువైపు ఒకటే ఉంది, ఇటువైపు 5 ఉన్నాయి. అందువల్ల ఇవి బలమైనటువంటివి, టగ్ ఆఫ్ వార్ లాగా అన్నమాట. తాడుకు రిబ్బన్ కట్టాం, ఈ పక్క 5 మంది లాగుతున్నారు, అటువైపు ఒకడు లాగుతున్నాడు. అందువల్ల బుద్ధి. ఎప్పుడు ఆ అటువైపు ఒకడే ఉంటాడు. ఏది? పరమాత్మ తత్వం ఒకటే ఉంటుంది అటువైపు. ఉమ్. ఇటువైపు పంచేంద్రియాలు ఉన్నాయి, శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఉన్నాయి, ఇవి లాగుతూ ఉంటాయి మనస్సును. అందుకని మనస్సు ఎప్పుడు పరమాత్మ వైపు పోవాలని అనుకోదు. అది ఏం చెప్తుంది? ఈ వయసులో ఎందుకు అబ్బాయి ఇవన్నీ అంటది. నువ్వేం ముసలివాడైపోయినావా అంటారు. అందరూ ఇదే చెప్తారు చూడు, కామన్ గా అందరికీ నాలెడ్జ్ ఉంది. ఉమ్. కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు చెప్పారు వాళ్ళకి? ఆ మనసే, వాళ్ళ అది మనసు. లోపల ఎప్పుడో ఎప్పటి నుంచో ఉంది, అది జన్మ జన్మాంతరాల నుంచి ఉంది, వాళ్ళదే లోపల ఉంది. వాళ్ళకి తెలియకుండానే ఇవెంత విజ్ఞానం అంతా ఉంది వాళ్ళ లోపల. వాళ్ళ లోపల ఒక పెద్ద ట్రెజర్ ఉందనేది వాళ్ళకే తెలియదు. కాకపోతే ఆ ట్రెజర్ లో ఉండేటువంటి వజ్ర వైడూర్యాలని పక్కన పెట్టి గులకరాళ్ళని ఏరుకుంటూ ఉన్నాం. మనం ఒక గుట్టలేక పోయినాం, ఆ గుట్టలో మామూలు రాళ్ళు ఉన్నాయి, రంగు రాళ్ళు ఉన్నాయి, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. అన్నిటికంటే బాగా మెరిసిపోతా ఉండేటువంటివి రంగురాళ్ళు. వజ్రం మామూలుగా కనిపిస్తాం, దాన్ని ఆడ వారేసి రంగురాయి ఎత్తుకొని వచ్చుకున్నాం. తీరా దాన్ని ఇక్కడికి తెచ్చిన తర్వాత దాని విలువ ఏమీ లేదని తెలిసింది, దాన్ని పక్కన పడేసాడు. ఇప్పుడు మళ్ళీ పోతాడా? మళ్ళీ పోయేందుకు అవకాశం లేదు. సరే మళ్ళీ పోయాడే అనుకున్నాం, మళ్ళీ పోయాడు అనుకున్నాం. అప్పుడైనా అదే బుద్ధి ఉంటది. మళ్ళీ అదే లేదు, తీసుకొచ్చి మళ్ళీ అదే. కాబట్టి వివేకానందుల వారు జన్మ డబ్బులు కావాలని కాళికా మాత్రం అడిగితే అంతే ఆ జ్ఞానమే అడుగుతానంటే ఆయనకి ఏది ఉందో మనసులో అదే అడుగుతాడు. అంతే ఆ అంతే. జ్ఞానమే ఆ, ఉంటది. అందుకని అనేక జన్మల్లో పుట్టాం. నాకు బ్రహ్మజ్ఞానం కావాలని ఎప్పుడన్నా అనుకున్నావు అంటే లేదు. ఎందుకంటే ఇది అలవాటు పడింది, ఇది అలవాటు పడింది కాబట్టి ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది ఆకర్షణీయంగా ఉంది, ఇది ఆకర్షణీయంగా ఉంది అని. బ్రాండెడ్ ఐటమ్స్, బ్రాండెడ్ ఐటమ్స్ దగ్గర జనాలు తక్కువ ఉంటారు. ఎందుకు? వాటి ఆకర్షణ తక్కువ ఉంటుంది. మిగతా వాటి దగ్గర ఎక్కువ ఉంటారు. ఎందుకు? అవి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆకర్షణ ఉండే చోట ఉంటారు జనం, అది సహజమైనట్టు. కానీ మంట మెల్లగా మండుతూ ఉంటే ఎవరికి నచ్చదు. కొంచెం నీ పోయేమే,
ఎందుకు మండతా ఉంది కదా అంటే, కానీ పోయి పర్వాలేదు ఉంది కదా అని. అది లోకంలో జరిగేటువంటి. ఓకే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధుకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.